వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎకరానికి 12,000 రైతు భరోసా ఇవ్వబోతున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. జోగిపేటలో చదువు మానేసిన వారికి ఓపెన్ స్కూల్ వరం. హత్తూర్ మండలంలో 2 డయాగ్నోస్టిక్స్ కేంద్రాలు సీజ్. జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇల్లు. రోడ్లు భవనాల శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ హోదాలో 118 మందికి డిప్యూటీ ఇంజనీర్లుగా పదోన్నతులు కల్పించేందుకు రంగం సిద్ధం. మంత్రి దామోదర్ రాజా నరసింహ రాయకోట్ మండలంలో ఆకస్మిక తనిఖీ. వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఎల్వి ప్రసాద్ కపిలేశ్వర్ వారి ఉచిత కంటి వైద్య శిబిరం. పోలీస్ బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్. పీలేరు ఫ్లైఓవర్ల వల్ల నష్టపోయిన భూములు, ఇండ్లను పరిశీలించిన రాయచోటి ఆర్డీఓ శ్రీనివాస్. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక. పీలేరు పట్టణంలో చిత్తూరు కర్నూలు జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ పనుల నిమిత్తం భూములు కోల్పోయిన వ్యక్తుల వివరాలు, వారికి తగు న్యాయం జరుగుతుందా, ఇప్పటి వరకు ఎంతమంది లబ్దిదారులకు ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం అందింది, మిగతా వారు ఎంతమంది ఉన్నారు, ఎంత భూమి కోల్పోయారు, ఎంతమంది న్యాయం కోసం కోర్టును ఆశ్రయించారు అనే వివరాలు కనుక్కునేందుకు మంగళవారం రాయచోటి రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాస్ సిబ్బందితో పీలేరు రెవెన్యూ తహసీల్దార్ భీమేశ్వరరావు, డీటీ రెడ్డప్పారెడ్డి, సర్వేయర్ల బృందంతో కలిసి ఫ్లైఓవర్ కు సంబంధించిన భూముల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే మదనేపల్లి రోడ్డు, రైల్వే గేటు వద్ద ఉన్న ఫ్లైఓవర్ నిమిత్తం ఇళ్లు కోల్పోతున్న వారిని కలిసి వివరాలు సేకరించారు. వారికి ఏ విధమైన పరిహారం అందుతుంది అని ఆ విషయాలను రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎవరైనా భూములు, ఇళ్లు కోల్పోయిన వారు ఉన్నారా, వారికి తగిన పరిహారం అందుతుందా లేదా అని రెవెన్యూ అధికారులకు వకాబు చేశారు. తెలంగాణలో వ్యవసాయ యోగమైన భూములకు ఎకరానికి 2 విడతలుగా 12,000 ఇవ్వబోతున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. భూమి లేని నిరుపేద వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా ఏడాదికి 12,000 ఇస్తామన్నారు. ఈ నెల జనవరి 26 నుంచి 4 పథకాలు మొదలు కానున్నాయని, లబ్దిదారులను గ్రామ సభలో నిష్పక్షపాతంగా ఎంపిక చేస్తామని చెప్పారు. ఖమ్మం ఎర్రుపాలెంలో 50 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేస్తామన్నారు. జోగిపేటలో చదువు మానేసిన వారికి ఓపెన్ స్కూల్ ఒక వరం అని చెప్పొచ్చు. చదువు మధ్యలో మానేసిన వారికి ఓపెన్ స్కూల్ వరమని ఉమ్మడి జిల్లా సమన్వయకర్త వెంకటస్వామి అన్నారు. జోగిపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఓపెన్ స్కూల్ తరగతులు ఆదివారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఓపెన్ స్కూల్లో చదువుకునే ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కోఆర్డినేటర్ విఠల్ అన్నారు. అనుమతులు లేకుండా నడిపిస్తున్న 2 డయాగ్నోస్టిక్స్ కేంద్రాలను సీజ్ చేసినట్టు జిల్లా వైద్యాధికారి డాక్టర్ గాయత్రీదేవి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా అనుమతులు లేకుండా హాస్పిటల్స్ కానీ డయాగ్నోస్టిక్స్ కేంద్రాలు కానీ నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో రోడ్లు భవనాల శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ రంగం సిద్దమైంది. పదోన్నతులకు సంబంధించిన కసరత్ను ఉన్నత అధికారులు పూర్తి చేసి ఇప్పటికే జాబితాను సిద్దం చేశారు. త్వరలోనే పదోన్నతులను విడుదల కానున్నట్టు సమాచారం. ఇక ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం పదోన్నతి పొందుతున్న 118 పోస్టులకు సంబంధించి కొత్త వారితో భర్తీకి చర్యలు తీసుకోవాలంటూ ఆర్ఎండ్బీ అధికారులు టీజీపీ ఎస్పీకి లేఖ రాయాలని నిర్ణయించినట్టు తెలిసిందే. అయితే ఏఈఈ నుంచి డీఈలుగా కొంతమందికి పదోన్నతులు దక్కుతుండగా దీని నుంచి ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్, ఈఈ నుంచి సూపరింటెండెంట్ ఇంజనీర్ పోస్టులలో పదోన్నతుల కోసం మాత్రమే ఎదురు చూడాల్సిన పరిస్థితులున్నాయి.
అందుకు ఆంధ్రప్రదేశ్ నుంచి రావాల్సిన సీనియారిటీ జాబితా రాకపోవటమే కారణంగా కనిపిస్తోంది. అక్కడి నుంచి సీనియారిటీ జాబితా వస్తే మరికొంతమందికి పదోన్నతులు లభించనున్నాయి. కాగా గత ప్రభుత్వం ఏళ్ల తరబడి శాఖ సర్వీస్ రూల్స్ ను ఖరారు చేయకుండా పెండింగ్ లో పెట్టడంతో అప్పటి నుంచి పలు హోదాల్లో ఉద్యోగులకు పదోన్నతులు దక్కలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే ఆర్ఎండ్బి మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉద్యోగుల పదోన్నతులు సర్వీస్ రూల్స్ పై దృష్టి సారించారు. ఇక ఇదే విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడారు. సర్వీస్ రూల్స్ ఖరారుకు సీఎం ఆమోదం తెలపడంతో పదోన్నతులకు మార్గం సుగమమైంది. ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా తదితర పథకాలపై ప్రజలు ఆందోళన చెందకుండా ఉండేందుకు కలెక్టర్ స్పష్టంగా తెలియజేశారు. జిల్లాలో ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ పథకం అమలు జరిగే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రస్తుత జాబితాల్లో పేర్లు లేని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, జిల్లాలో అన్ని మండల కేంద్రాల్లో, మున్సిపాలిటీలు, జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిరంతరంగా ప్రజాపాలన కేంద్రాలను నిర్వహించి దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకున్న అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు అందే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. ప్రస్తుత జాబితాలో పేర్లు లేని వారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని వారు కూడా ఈ నెల 21 నుండి 24 వరకు జరిగే గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి పథకాలను అమలు చేయడం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం తొస్సిపూడి గ్రామంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ కొవ్వూరి సీతారత్నం వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఎల్వి ప్రసాద్ కపిలేశ్వరం వారి ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ వైద్య శిబిరంలో సుమారు 100 మంది కంటి వైద్య పరీక్షలు చేయించుకోవడానికి రావడం జరిగింది. ఇందులో కొంతమందికి ఉచితంగా కంటి ఆపరేషన్ కూడా చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో తొస్సిపూడి గ్రామ పంచాయతీ సర్పంచ్ కొవ్వూరి సీతారత్నం వెంకటరెడ్డి, పడాల సూర్యనారాయణరెడ్డి, కర్రి శ్రీనివాసరావు, కొవ్వూరి గోవిందరెడ్డి, తేతల వెంకటరెడ్డి, పంచాయతీ సెక్రటరీ మరక వీరబాబు, సచివాలయ సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఆపరేషన్ చేసి మేము మూడు పంచాయతీ ఇలా ఉందా సరే నేను చెప్పింది గుర్తుంది కదా. మునిపల్లి మండలం బుదేరా గ్రామంలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఫర్ ఉమెన్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను పరిశీలించారు. కళాశాలలో జరుగుతున్న అదనపు తరగతుల భవన నిర్మాణాలను, డ్రైనేజ్ వ్యవస్థను, క్రీడా మైదాన నిర్మాణ పనులను, కళాశాల కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులను, అంతర్గత సీసీ రోడ్ నిర్మాణ పనులను మంత్రి దామోదర రాజ నరసింహ పరిశీలించారు. అనంతరం తాటిపల్లి గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంను పరిశీలించారు. కేజీబీవీ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులతో పాఠశాల అభివృద్దిపై చర్చించారు. పాఠశాల అభివృద్దికి అవసరమైన మౌలిక సదుపాయాలను సీఎస్ఆర్ నిధులతో చేపడతామన్నారు. కేజీబీవీ పాఠశాలలో వంటగదిని పరిశీలించారు. పాఠశాల విద్యార్థులకు విశాలమైన డైనింగ్ హాల్ నిర్మాణం, డిజిటల్ క్లాస్ రూమ్లలో ఏర్పాటు, ఆర్వో ఫ్లాట్ల అదనపు తరగతుల గదుల నిర్మాణం, పేరెంట్స్ వెయిటింగ్ హాల్ నిర్మాణ పనులకు సీఎస్ఆర్ ఫండ్స్ తో చేపడతామన్నారు దామోదర రాజనరసింహ. ఇక రాయకోడ్ మండలంలోని నూతనంగా ఏర్పాటు చేసిన అక్షయ హాస్పిటల్ మంత్రి దామోదర రాజనరసింహ ప్రారంభించారు. ఆందో నియోజకవర్గంలో విద్యా వైద్య రంగాల బలోపేతానికి అధిక ప్రాధాన్యత, నియోజకవర్గంలో బాలికల విద్యా ప్రోత్సాహానికి చర్యలు చేపడతామన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. ఈ విధంగా రాయకోట్ మునిపల్లి మండలంలో ఆందో నియోజకవర్గంలో నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమంలో ఆందో నియోజకవర్గంలో రాయకోట్ మునిపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయని, లబ్దిదారుల ఎంపికలు పారదర్శకంగా జరుగుతుందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గూడెం రాములు యాదవ్ పేర్కొన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ సభను నిర్వహించారు. కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా తదితర పథకాలకు సంబంధించిన దరఖాస్తులు అధికారులతో కలిసి స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్దికి కట్టుబడి ఉందని, దశల వారీగా సంక్షేమ పథకాలు అర్హులకు అందిస్తుందన్నారు. లబ్దిదారుల ఎంపిక కోసమే గ్రామ సభలు పెట్టి అధికారులను ప్రజల వద్దకే పంపించాలని, ప్రతి ఒక్కరూ సంక్షేమ పథకాల కొరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గత ప్రభుత్వ హయాంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని, వెంచర్లు, గుట్టలకు రైతు బంధు వేశారని, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందన్నారు. ప్రతి నియోజకవర్గంకు ఇందిరమ్మ ఇల్లు 3,500 ఇస్తుండగా వికారాబాద్ నియోజకవర్గానికి తెలంగాణ రాష్ట శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ప్రత్యేక చొరవతో 12,000 ఇండ్లు మంజూరు చేయించారని గుర్తు చేసుకున్నారు. రాబో కాలంలో వికారాబాద్ నియోజకవర్గ స్థాయిలో ఇండ్లు లేని వారు ఉండరని ఆశాభావం వ్యక్తం చేశారు. రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు జారీ చేస్తామన్నారు. అనంతరం సిరిపురం, వీర్లపల్లి గ్రామాల్లో నిర్వహిస్తున్న గ్రామ సభను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మునిరెడ్డి, పంచాయతీ కార్యదర్శి లక్ష్మీకాంత్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మల్లేష్ యాదవ్, మహేష్, ఆయా శాఖ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరొకసారి. ఎకరానికి 12,000 రైతు భరోసా ఇవ్వబోతున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. జోగిపేటలో చదువు మానేసిన వారికి ఓపెన్ స్కూల్ వరం. హత్తూర్ మండలంలో 2 డయాగ్నోస్టిక్స్ కేంద్రాలు సీజ్. జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇల్లు. రోడ్లు, భవనాల శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ హోదాలో 118 మందికి డిప్యూటీ ఇంజనీర్లుగా పదోన్నతులు కల్పించేందుకు రంగం సిద్దం. మంత్రి దామోదర్ రాజా నరసింహ రాయకోట్ మండలంలో ఆకస్మిక తనిఖీ. వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఎల్వి ప్రసాద్ కపిలేశ్వరం వారి ఉచిత కంటి వైద్య శిబిరం. పోలీస్ బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్. పీలేరు ఫ్లైఓవర్ల వల్ల నష్టపోయిన భూములు, ఇండ్లను పరిశీలించిన రాయచోటి ఆర్డీఓ శ్రీనివాస్. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు పారదర్శకంగా లబ్దిదారుల ఎంపిక. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్ట్రాబె టీవీ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎకరానికి 12,000 రైతు భరోసా ఇవ్వబోతున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. జోగిపేటలో చదువు మానేసిన వారికి ఓపెన్ స్కూల్ వరం. హత్తూర్ మండలంలో 2 డయాగ్నోస్టిక్స్ కేంద్రాలు సీజ్. జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇల్లు. రోడ్లు, భవనాల శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ హోదాలో 118 మందికి డిప్యూటీ ఇంజనీర్లుగా పదోన్నతులు కల్పించేందుకు రంగం సిద్దం. మంత్రి దామోదర్ రాజా నరసింహ రాయకోట్ మండలంలో ఆకస్మిక తనిఖీ. వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఎల్వి ప్రసాద్ కపిలేశ్వరం వారి ఉచిత కంటి వైద్య శిబిరం. పోలీస్ బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్. పీలేరు ఫ్లైఓవర్ల వల్ల నష్టపోయిన భూములు, ఇండ్లను పరిశీలించిన రాయచోటి ఆర్డీఓ శ్రీనివాస్. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు పారదర్శకంగా లబ్దిదారుల ఎంపిక.